హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో కంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. ఈరోజు మన వీడియో ఏంటిదంటే, మనకి సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సర్పంచ్ని డిస్క్వాలిఫికేషన్ చేయబోయేది ఎవరు అని దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాము. సర్పంచ్ని అసలు డిస్క్వాలిఫికేషన్ ఎట్లా చేస్తారో దాని గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఏదన్నా గ్రామం సంబంధించిన అనిష్ట రీతిగా వివరించడం కానీ, నా ఇష్టంగా నేను పని చేయడం జరుగుతుందని చెప్పడం ద్వారా అప్పుడు వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ గారి అక్కడ వాళ్ళకు రిఫరెండం రాసుకుండి, పాలకవర్గం సంతకాలు మరియు గ్రామ సభలో కొందరి సంతకాలు తీసుకుండి కలెక్టర్ దగ్గరకు పోతే, ఇప్పుడు కలెక్టర్ వచ్చి గ్రామానికి వచ్చి నిజమే అని చెప్తే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ సర్పంచ్ని కలెక్టర్ చేయడం జరుగుతుంది. కనుక మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ సర్పంచ్ని తొలగించే అధికారం కలెక్టర్కి మాత్రమే ఉంటుంది. కలెక్టర్ అవును ఈయన డిస్క్వాలిఫికేషన్ చేయడానికి అర్హుడు అంటే అప్పుడు వచ్చేసి కలెక్టర్ గారు వచ్చి డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. డిస్క్వాలిఫికేషన్ అయిపోయాక సర్పంచ్ ఎలక్షన్స్కి 6 months లోపు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది నిర్వహించాలి. కనుక 6 months తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఆ టైంలో ఎలక్షన్ లేని మూమెంట్లో అప్పుడు ఉప సర్పంచ్ యాక్ట్ చేయడం జరుగుతుంది. కనుక 6 months తర్వాత ఎలక్షన్స్ అయినాక కూడా కొత్త సర్పంచ్కి అప్పటి నుంచి ఉన్నంత కాలం వరకు సర్పంచ్ పదవి ఉంటుంది, కానీ 5 years మాత్రం ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్, సర్పంచ్ వెనక 2.5 yearsకి డిస్క్వాలిఫికేషన్ అవుతుంది కదా సర్పంచ్. కొత్త సర్పంచ్ కూడా 2.5 years ఉంటాయి, 5 years ఉంటాయి. ఆ టర్మ్ వరకు ఆయన సర్పంచ్గా ఉండడం జరుగుతుంది. కనుక డిస్క్వాలిఫికేషన్ సర్పంచ్ చేసే అధికారం కేవలం కలెక్టర్కే ఉంటుంది. ఎమ్మెల్యేకి ఉండదు, ఎంపీకి ఉండదు, మంత్రికి ఉండదు, ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా ఉండదు. కనుక చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి సర్పంచ్ తొలగించే అధికారం మాత్రం కలెక్టర్కి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.